బాగా నిజైతే ఆనెస్ట్ స్టూడెంట్ అనుకో ఎర్రి పూకు దొరుకుతుంది. టీనేజ్ లవ్ మ్యారేజ్ ఎర్రి పూకు మ్యారేజ్. నేను చెప్తున్నా ఎర్రి పూకు లవ్ వస్తే నస్తే దెంగేయాలి, అవసరమే లేదు, ఉండకూడదు. తల్లిదండ్రులు చంపడం ఇట్స్ నాట్ ఫేర్. మళ్ళీ లవర్స్ చేసుకుని 1 month అయ్యి పెళ్లి కాకుండానే హస్బెండ్ చంపేసి మళ్ళీ లవర్తో పోవడం అది కరెక్ట్ కదా. నస్తే నస్తే దెంగేయాలి, అవసరమే లేదు, ఉండకూడదు. అలాంటి లేడీస్ని శిక్షించడం కరెక్ట్. శిక్షించడం కరెక్ట్ అంటే ఏ విధంగా అంటే అలాంటి తప్పు ఇంకోటి చేయాలంటే ఆలోచించాలి, పుట్టాలి. కానీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ సమాజం ఎటుపోతుందో కొంచెం కేరింగ్ ఉంటే బాగుంటుంది. మనం కేరింగ్ ఎట్లా అంటే ఒక లేడీస్ మీద మన ఇంట్లో చెల్లెలు ఉంటారు సంథింగ్, వాళ్ళు మన కేర్ చూపిస్తాం, మన ఫోకస్ చేసిన వాళ్ళకి తెలియదు. అలాంటి ప్రేమ ఉంటే ఆపద వచ్చినా మనమే కాపాడుకోవచ్చు, ఎవ్వడు అవసరం లేదు. అలాంటిది జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇలా నా ముంగట పెట్టి మైక్ పెట్టి మాట్లాడుతుంది, ఇట్లా నలుగురు తెలియజేస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడడం ఇంకా మంచిది, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరికి తెలియపోయేది. టిక్ టాక్ వచ్చింది, అది పోయింది. ఇలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఇట్లా సోషల్ మీడియా ఇలాంటి జరుగుతున్నా కూడా మనం తెలియజేస్తున్నాం. అలాగే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు చప్రిగాళ్ళకి ఎందుకు పడతారు, ఈ గాంజా తాగే వాళ్ళకి ఎందుకు పడతారు? ఇది ఒకటి ఉంటుంది భయ్య డైలాగ్. తెల్లగొన్నలకేమో నల్లబాయ్ దొరుకుతాడు, తెల్లగొన్న అమ్మాయికేమో నల్లబాయ్ దొరుకుతాడు. అమ్మాయికులకేమో అమాయకమైన అమ్మాయిలకేమో తాగోతుడు దొరుకుతాడు. బాగా నిజైతే ఆనెస్ట్ స్టూడెంట్ అనుకో ఎర్రి పూకుది దొరుకుతుంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సో నేను చెప్పేది ఏంటంటే గతం గతహ, ఒకటి జరగాల్సిందే. కానీ జరిగిపోయే ఇన్సిడెంట్ కొంచెం జాగ్రత్త పడితే బాగుంటది ఎవరైనా సరే. మరి ఆ శివ వాళ్ళ మదర్ సమర్థిస్తున్నారు అనమాట, మా అబ్బాయి చేసింది కరెక్టే, ఆమెను చంపేయడం కరెక్టే, ఈ రోజు రేపు అమ్మని చంపేయడమా? అమ్మని చంపేయడం అది నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కదా, ఆమె కూడా ఒక అమ్మాయి కదా, ఆల్మోస్ట్ డన్. ఆమె కూడా ఒక అమ్మాయి కదా, అలా మాట్లాడడం రాంగ్. అసలుకి లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, స్మూత్ గా ఒప్పించుకోవాలి, ఇంతే. వేరే ఫ్యాక్ట్లు చంపడాలు ఇవన్నీ పెట్టుకుంటే ఒక్కడి వల్ల ఇంకోటి నేర్చుకుంటాడు, అది నేర్చుకోకూడదు. ఏదైనా ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అది అక్కడితోటి పులిస్ట్ అయిపోవాలి. అది వరల్డ్. మన సొసైటీని డెవలప్ చేయడం అంటే ఏందనుకుని ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి, ఆ ఇన్సిడెంట్ రిపీట్ అవ్వకూడదు. ఎవడి రాతలు ఏం రాసి పెట్టిందో ఎవరికి తెలియదు భయ్య. కానీ ఆ రాతనైనా మార్చుకునేది ఒక్కటి మన మనసు మాత్రమే. మన రాతను మనం మార్చుకునేది మన మనసు మాత్రమే. ఈ ప్రపంచాన్ని మార్చేది ఒక మంచి మాటనే. ఓకే, మరి అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఫ్రీడమ్ ఇవ్వడంలో తప్పు కాదు, అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. అది ఏదైనా మంచి జరగడం కోరుకోవాలి. వాళ్ళు మంచిగా ఉండాలి, ఇతరులు మంచిగా ఉంచాలి, మనం మంచిగా ఉండాలి, మనం నలుగురిని మంచిగా ఉండాలి. చేస్తున్నారు. వాళ్ళు ఏం చూసి నేర్చుకుంటారో తెలియదు భయ్య. ఇది ఫస్ట్ నేను ఓపెన్ గా చెప్తున్నా, కలియుగం అంటే రక్తపాతం, అక్రమ సంబంధాలు, నేల మీద రక్తం చిందాల్సిందే. కలియుగం అంటే అదే. ఇది ఆల్మోస్ట్ 5 years 500 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వచ్చే యుగం దేవుళ్ళు, మొత్తం దేవుళ్ళే పుడతారు. ఈ కలియుగం అయిపోయేదాకా ఏదోటి చూస్తూనే ఉండాల్సిందే. సోషల్ మీడియా అంటే నేను అలాంటివి నేను చెప్పను భయ్య, కానీ ఏదైనా జరుగుతున్నాయని తెలియజేస్తారు. అలాంటివి చూస్తున్నప్పుడైనా జనాలు జాగ్రత్త పడితే చాలా మంచి విషయం. అది ఒకటి, టీనేజ్ వాయిస్ అనేది ఎవరు మార్చలేం. మొన్న ఒకసారి ఇక్కడనే మాట్లాడిన, ఏది లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే, టీనేజ్ లవ్ మ్యారేజ్ ఎర్రిపూకు మ్యారేజ్. నేను చెప్తున్నా ఎర్రిపూకు లవ్. ఆఫ్టర్ 25 years బెటర్ లవ్. ఎందుకంటే జీవితంలో బాధలు పడి ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రుల బాధలు తెలుసు, ఫ్రెండ్స్ వాల్యూ తెలుసు, సొసైటీ వాల్యూ తెలుసు. దాన్ని బట్టి అలాంటి ఆ లవ్ ఆఫ్టర్ 25 years లవ్ దెన్ బెటర్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 18, 19 ఇవన్నీ అనుకో పత్యాపారాలు సర్దుకోవాలి, లవ్ చేయకూడదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అర్థం కావాలంటే వాళ్ళే మారాలి. మారపోతే పరమశివుడు దిగి వచ్చినా కూడా ఏం చేయలేదు. వాడ రాతల ఒక్కటే భయ, సింపుల్ వన్ వర్డ్ దెన్ ఫినిష్. ఎవడు రాతల ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఇలాంటి 100 కెమెరాలు కానీ, నాలంటాడు 100 మందే కానీ చెప్పినా మారాలంటే అలాంటి జస్ట్ ఆపొచ్చు.
ఆపొచ్చు మేబీ. మనం నలుగురికి మంచి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, నా మీద కెమెరా పెట్టారు. ఇది మీరు యాక్చువల్గా మీరు జాబ్ కాదు, ఇది సొసైటీ గుడ్ జాబ్ యాక్చువల్ రియల్గా. మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా నలుగురు తెలియజేస్తున్నాం. ఎందుకు అవి జరుగుతున్నాయి, కానీ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, సొసైటీలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి ఎంత మాట్లాడినా అంతే మాట్లాడాలి. తల్లిదండ్రులు చంపడం ఇట్స్ నాట్ ఫేర్. మళ్ళీ లవర్స్ చేసుకుని 1 మంత్ అయ్యి పెళ్లి కాకుండానే హస్బెండ్ చంపేసి మళ్ళీ లవర్తో పోవడం అది కరెక్ట్ కదా. నస్తే దెంగేయాలి, అవసరమే లేదు, ఉండకూడదు. అలాంటి లేడీస్ని శిక్షించడం కరెక్ట్ అంటే ఏ విధంగా అంటే, అలాంటి తప్పు ఇంకోటి చేయాలంటే ఆలోచించాలి, పుట్టాలి. కానీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ సమాజం ఎటుపోతుందో కొంచెం కేరింగ్ ఉంటే బాగుంటుంది. మనం కేరింగ్ ఎట్లా అంటే, ఒక లేడీస్ మీద మన ఇంట్లో చెల్లెలు ఉంటారు సంథింగ్, వాళ్ళు మన కేర్ చూపిస్తాం, మన ఫోకస్ చేసిన వాళ్ళకి తెలుగు. అలాంటి ప్రేమ ఉంటే ఆపద వచ్చినా మనమే కాపాడుకోవచ్చు, ఎప్పుడు అవసరం లేదు. అలాంటివి జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇలా నా ముంగట పెట్టి మైక్ పెట్టి మాట్లాడుతుంది, ఇట్లా నలుగురు తెలియజేస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడడం ఇంకా మంచిది, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరికి తెలియపోయేది. టిక్ టాక్ వచ్చింది, అది పోయింది. ఇలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి జరుగుతున్నా కూడా మనం తెలియజేస్తున్నాం. అలాగే జరుగుతూనే ఉంది. ఇప్పుడు అమ్మాయిలు చప్రిగాళ్ళకి ఎందుకు పడతారు, ఈ గాంజా తాగే వాళ్ళకి ఎందుకు పడతారు? ఇది ఒకటి ఉంటుంది భయ్య డైలాగ్. తెల్లగొన్నలకేమో నల్లబాయ్ దొరుకుతాడు, తెల్లగున్న అమ్మాయికేమో నల్లబాయ్ దొరుకుతాడు, అమ్మాయికులకేమో అమాయకమైన అమ్మాయిలకేమో తాగోతుడు దొరుకుతాడు. బాగా నిజైతే ఆనెస్ట్ ఉంది అనుకో, గిర్రి పూకుది దొరుకుతుంది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సో నేను చెప్పేది ఏంటంటే, గతం గతహ, ఒకటి జరగాల్సిందే. కానీ జరిగిపోయే ఇన్సిడెంట్ కొంచెం జాగ్రత్త పడితే బాగుంటది ఎవరైనా సరే. మరి ఆ శివ వాళ్ళ మదర్ సమర్థిస్తున్నారు అనమాట, మా అబ్బాయి చేసింది కరెక్టే, ఆమెను చంపేయడం కరెక్టే, ఈ రోజు రేపు అమ్మని చంపేయడమా? అమ్మని చంపేయడం అది నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కదా, ఆమె కూడా ఒక అమ్మాయి కదా, ఆల్మోస్ట్ డన్. ఆమె కూడా ఒక అమ్మాయి కదా, అలా మాట్లాడడం రాంగ్. అసలుకి లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, స్మూత్ గా ఒప్పించుకోవాలి, ఇంతే. వేరే ఫ్యాక్ట్లు చంపడాలు ఇవన్నీ పెట్టుకుంటే ఒక్కడి వల్ల ఇంకోటి నేర్చుకుంటాడు, అది నేర్చుకోకూడదు. ఏదైనా ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అది అక్కడితోటి పులిస్ట్ అయిపోవాలి. అది వరల్డ్. మన సొసైటీని డెవలప్ చేయడం అంటే ఏందనుకుని ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి, ఆ ఇన్సిడెంట్ రిపీట్ అవ్వకూడదు. ఎవడి రాతలు ఏం రాసి పెట్టిందో ఎవరికి తెలియదు భయ్య. కానీ ఆ రాతనైనా మార్చుకునేది ఒక్కటి మన మనసు మాత్రమే. మన రాతను మనం మార్చుకునేది మన మనసు మాత్రమే. ఈ ప్రపంచాన్ని మార్చేది ఒక మంచి మాటనే. ఓకే, మరి అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఫ్రీడమ్ ఇవ్వడంలో తప్పు కాదు, అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. అది ఏదైనా మంచి జరగడం కోరుకోవాలి. వాళ్ళు మంచిగా ఉండాలి, ఇతరులు మంచిగా ఉంచాలి, మనం మంచిగా ఉండాలి, మనం నలుగురిని మంచిగా ఉండాలి. చేస్తున్నారు. వాళ్ళు ఏం చూసి నేర్చుకుంటారో తెలియదు భయ్య. ఇది ఫస్ట్ నేను ఓపెన్ గా చెప్తున్నా, కలియుగం అంటే రక్తపాతం, అక్రమ సంబంధాలు, నేల మీద రక్తం చిందాల్సిందే. కలియుగం అంటే అదే. ఇది ఆల్మోస్ట్ 5 years 500 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వచ్చే యుగం దేవుళ్ళు, మొత్తం దేవుళ్ళే పుడతారు. ఈ కలియుగం అయిపోయేదాకా ఏదోటి చూస్తూనే ఉండాల్సిందే. సోషల్ మీడియా అంటే నేను అలాంటివి నేను చెప్పను భయ్య, కానీ ఏదైనా జరుగుతున్నాయని తెలియజేస్తారు. అలాంటివి చూస్తున్నప్పుడైనా జనాలు జాగ్రత్త పడితే చాలా మంచి విషయం. అది ఒకటి, టీనేజ్ వాయిస్ అనేది ఎవరు మార్చలేం. మొన్న ఒకసారి ఇక్కడనే మాట్లాడిన, ఏది లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే, టీనేజ్ లవ్ మ్యారేజ్ ఇర్రిపూకు మ్యారేజ్. నేను చెప్తున్నా, ఇర్రిపూకు లవ్ ఆఫ్టర్ 25 years బెటర్ లవ్. ఎందుకంటే జీవితంలో బాధలు పడి ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రుల బాధ తెలుసు, ఫ్రెండ్స్ వాల్యూ తెలుసు, సొసైటీ వాల్యూ తెలుసు. దాన్ని బట్టి అలాంటి ఆ లవ్ ఆఫ్టర్ 25 years లవ్ దెన్ బెటర్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 18, 19 ఇవన్నీ అనుకో పత్యాపారాలు సర్దుకోవాలి, లవ్ చేయకూడదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అర్థం కావాలంటే వాళ్ళే మారాలి. మారపోతే
పరమశివుడు దిగి వచ్చినా కూడా ఏం చేయలేదు. వాడ రాతల ఒక్కటే భయ, సింపుల్ వన్ వన్ వర్డ్ దానికి ఫినిష్. ఎవడు రాతల ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఇలాంటి 100 కెమెరాలు కానీ నాలంటాడు 100 మందే కానీ చెప్పినా మారాలంటే అలాంటి జస్ట్ ఆపొచ్చు మేబీ. మనం నలుగురికి మంచి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, నా మీద కెమెరా పెట్టారు. ఇది మీరు యాక్చువల్గా మీరు జాబ్ కాదు, ఇది సొసైటీ గుడ్ జాబ్ యాక్చువల్ రియల్గా. మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా మంచి జరిగినా, చెడు జరిగినా నలుగురు తెలియజేస్తున్నాం. ఎందుకు అవి జరుగుతున్నాయి. కానీ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సొసైటీలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి ఎంత మాట్లాడినా అంతే మాట్లాడాలి.